హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5:49కి అనమాట. సో నేను ఇప్పుడైతే వాకింగ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడే పార్క్ ఉందన్నమాట. సో ఈరోజు మా హస్బెండ్ బీ షిఫ్ట్ ఇంట్లోనే ఉన్నారు. సో దీక్షిత్ తల్లిని తను చూస్తారు. ఇటు సండేనే దీక్షని స్కూల్కి పంపించే పని కూడా లేదు. ఇంకా వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే. సో వాకింగ్ నుండి వచ్చేసిన తర్వాత అయితే ఇట్లా అవన్నీ శుభ్రం చేసుకుని నేనైతే స్నానం చేసి రెడీ అయ్యానండి. బయటకు వెళ్తున్నాం. సో టిఫిన్ కూడా మా హస్బెండ్ బయట తీసుకొచ్చారనమాట. డిమార్ట్ వెళ్తున్నాం అనమాట. సరుకులు నూనె లేదు, అన్నీ అయిపోయినాయి. బియ్యము సరుకులు మొత్తం అయిపోయినాయి, సబ్బులు. సో ఏమన్నా టిఫిన్ చేద్దామన్నా కూడా ఇంట్లో ఆయిల్ లేదు. సో ఇంకా ఎందుకు బయట తేవడం, ఇంకా ఇటు సరుకులు తెచ్చుకోవాలి కదా అని ఇంకా ఈరోజు వెళ్తున్నాము. మళ్ళీ మా హస్బెండ్ బీ షిఫ్ట్ వెళ్ళాలన్నమాట. సో అందుకని మార్నింగ్ టైమే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా మా హస్బెండ్ నైట్ షిఫ్ట్లు అప్పుడు కానీ లేదా ఫ్రైడే అదే లీవ్ అప్పుడైతే వెళ్తాము. ఈరోజు అయితే పొద్దున్నేనే వెళ్తున్నాము. ఇటు సండేనే ఈరోజు. దీక్షిత్ తల్లి కూడా వస్తుంది అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను. మా దీక్ష గారిని కూడా రెడీ చేయాలి. దీక్ష ఒకసారి ఇటు తిరుగు. దీక్ష ఒకసారి ఇటు తిరుగు. నా వైపు చూడు. నెమ్మలేకి ఎందుకు కింద పడేసి. సో డీమార్ట్లో అయితే వీడియో అయితే ఏమీ తీయలేదండి. డీమార్ట్ నుండి అయితే వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది. సండే అవడం వల్ల ఏంటో కానీ ఇవి తీసుకోవడానికి సరిపోయింది. అది కాక మా హస్బెండ్ బీ షిఫ్ట్ వెళ్ళాలి కదా, ఇంకా ఫాస్ట్గా తీసుకుని బిల్లింగ్ దగ్గర వేయించుకుని వచ్చేసాము. ఇప్పుడైతే చూస్తాను ఏం తీసుకున్నాను. ఒక్క క్లిప్ కూడా తీయలేదండి. ఒక్క 10 సెకండ్స్ క్లిప్ తీసాను మాకు అంతే. ఇది వచ్చేసరికి సేమియా తీసుకున్నాను. 2 kgs అనుకుంటా. 2 kgs 1.5 kgs సేమియా. కోల్గేట్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను. సోప్స్, బట్టలు ఉతికేవి సర్ఫ్ ఎక్సెల్. సగ్గుబియ్యం తీసుకున్నాను 1 kg. శనగపప్పు, జీలకర్ర. నేను డైట్లో కూడా వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుంటాను కదా, అయిపోవచ్చింది ఇంట్లోది. సో ఇది వాము ఇంట్లో అయిపోయింది. వాము నేను షాపుల దగ్గర చిన్న ప్యాకెట్స్ తెస్తున్నా. నాకు వెయిట్ లాస్ డ్రింక్లోకి అవసరం అవుతుంది. సో అందుకని తీసుకున్న 200 grams ఉంది. మైసూర్ శాండిల్ సోప్స్. ఇవేమో నేను మా హస్బెండ్ వాడతామన్నమాట. విమ్ బట్మిర్చి గిన్నెల సోప్స్. ఇదేమో మైదా. కందిపప్పు తీసుకున్నాను. చపాతీ పిండి లేదన్నమాట ఇంట్లో అసలు, అందుకే చపాతీ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇదేమో సర్ఫ్, ఇది పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది మా దీక్షిత్ తల్లి స్నాక్స్ అన్నమాట. బిస్కెట్ ప్యాకెట్ మిల్క్ది. ఇంకొకటేమో డార్క్ ఫ్యాంటసీ. మ్యాగీ, వేరుశెనగ గుళ్ళు, ఇవి వచ్చేసరికి పెసర్లు, పచ్చెనగపప్పు, ఇడ్లీ రవ్వ. ఇదేమో బొంబాయి రవ్వ. షుగర్, బాస్మతి రైస్. ఇంకొకటేమో ఆయిల్ క్యాన్ అనమాట. 5 లీటర్స్ది ఫార్చ్యూన్ తీసుకున్నాను. సాల్ట్ ప్యాకెట్ మా దేశీ గారు తీసుకుంది. వేపర్స్, పైనాపిల్ ఫ్లేవర్, కోకోనట్ ఫ్లేవర్. ఇది నారింజ మిఠాయి, మ్యాంగో ఫ్లేవర్.
ఇవేమో మైసూర్ శాండిల్ గోల్డ్ దీక్షితల్లికి వాడతాను. ఇది సొంపు నేను వెయిట్ లాస్ డ్రింక్లో వాడతా కదండి, అదే చిన్న ప్యాకెట్లే ఉన్నాయి, పెద్దవి లేవు. పెద్దవి ఉంటే పెద్దది తెచ్చుకునే కానీ సరే ప్రస్తుతానికి ఇంకొంచెం ఉంది ఇంట్లో, అందుకని చిన్నది తీసుకొచ్చాను. తెల్ల బఠానీ చపాతీల కర్రీ బాగుంటుంది. గుగ్గి బఠానీ ఇవన్నీ మా దీక్షితల్లికి మంచి లేస్, పెరుగు ప్యాకెట్, క్రీమ్ బిస్కెట్లు, నట్స్, ఇంకేదో కేక్ ఇవి నాకు ఇష్టము. ఈ కేక్స్, పన్నీరు 2 తీసుకున్నా, ఇంకోటి ఎక్కడ ఉంది, మొక్కజొన్న వంట, దీక్షితల్లికి బ్రష్ ఒకటి తీసుకున్నాం, పాడైపోయింది. ఇంకొకటి నారింజ మిఠాయి ఆరెంజ్ ఫ్లేవర్, కిట్ క్యాట్, ఇలాంటి 2 తీసుకున్న, ఆల్రెడీ తినేసింది మా దీక్షితల్లి. ఇంకొకటి లేస్, ఇవి కూడా తక్కువ పడతాయండి డీమార్ట్లో, అందుకే తీసుకుంటాను. బయట ఎలాగూ ఎంత వద్దన్నా ఎప్పుడోకప్పుడు షాప్స్లో కొనిస్తుంది. సో ఇవి 4-5 వలసినాయి, ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట గిన్నెలో వేసి. ఇది మా హస్బెండ్ తినడానికి తీసుకున్నది. ఇది ప్యాకెట్, పన్నీరు. మా దీక్షితల్లి వేసింది, తిందో చూడాలి, ఎప్పుడు తినలేదు ఇవైతే. ఆ పిల్ల ఆల్ అవుట్స్ అయిపోవచ్చింది, ఓన్లీ లోపలివి తీసుకున్నాను, మిషన్ తీసుకోలేదు. ఇదేమో కుర్కురే, ఇదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్. ఇది లేసే మా దీక్ష వేసుకుంది అన్నీ. ఇవి కిస్మిస్లు, ఇంట్లో ఏం లేనప్పుడు ఇవే తింటారు దీక్ష, ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఏమైనా ఉన్నాయా కిస్మిస్లు బాగా తింటుంది. ఇంకొకటి ఇది కేక్, ఇది బిస్కెట్ ప్యాకెట్, సాల్ట్, బ్రష్ 2 తీసుకున్నాను ఇలాంటివి, నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటని. సో ఇంతే అనమాట. ఇవే నేను డిమార్ట్లో అయితే తీసుకుంది. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. అలాగే రైస్ కట్ట తీసుకున్నామండి. ఇదివరకు నుండి తెచ్చుకునే వాళ్ళము, ఇప్పుడైతే డిమార్ట్లో తెచ్చుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాము. వీటన్నిటికీ మొత్తం బిల్లు 6700 అయ్యిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం